శేషాచలం అడవుల్లో ఓ కూలిగా ప్రయాణం మొదలుపెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ను నడిపే నాయకుడిగా ఎదుగుతాడు పుష్ప అలియాస్ పుష్పరాజ్. తన దారికి ఎవ్వరూ ఎదురొచ్చినా సరే తగ్గేదేలే అంటూ ఈ కొట్టడమే అతడికి తెలుసు. డబ్బంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు. తన పేరునే ఓ బ్రాండుగా మార్చేస్తాడు. ఎస్పీ భన్వర్సింగ్ షెకావత్, ఫహద్ ఫాజిల్ తో వైరం పెరిగే పెద్దదవుతుంది. మరోవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకి విస్తరించడంపై దృష్టి పెడతాడు. పుష్ప బయట ఫైర్ కానీ ఇంట్లో మాత్రం పెళ్లాం శ్రీవల్లి, రష్మిక మందన్న మాట జవదాటడు. తన భర్త సీఎంతో కలిసి ఫోటో తీసుకుంటే చూసుకోవాలనేది ఆమె ఆశ. కోట్లకు పడగలెత్తిన పుష్ప పెళ్లాం చెప్పింది కదాని. ఎమ్మెల్యే సిద్ధప్పనాయుడు, రావు రమేష్ తో కలిసి సీఎం దగ్గరికి వెళతాడు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది? షెకావత్ని కొంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు? ఆ వ్యాపారం రాజకీయాల్ని ఎలా శాసించింది? కేంద్రమంత్రి వీర ప్రతాప్ రెడ్డి, జగపతిబాబు కి పుష్పకి సంబంధమేంటి? అది వైరంగా ఎలా మారింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. తొలి భాగంతో పోలిస్తే దర్శకుడు సుకుమార్ పుష్ప ప్రపంచాన్ని, కథ, మేకింగ్ పరిధిని పెంచాడు. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నట్టుగానే అన్ని విషయాల్లోనూ పెరిగిన మోతాదు కనిపిస్తుంది. తొలి సినిమాలో అల్లు అర్జున్కు ఉన్న మాస్ ఇమేజ్నే నమ్ముకుని ఆయన పాత్ర, హీరోయిజంపైనే దృష్టిపెట్టిన సుకుమార్ ఈసారి తానూ ఛార్జ్ తీసుకున్నాడు. కథలో తన మార్క్, సైకలాజికల్ గేమ్ని మేళవించే ప్రయత్నం చేశాడు. దాంతో ఈసారి మరింత డ్రామా పండింది. దానికితోడు వైల్డ్ ఫైర్ లాంటి పుష్పరాజ్ ఉండనే ఉన్నాడు. పుష్ప 2 భివ్యూ మరింత బలంగా తీర్చిదిద్దిన ఆ పాత్రపై అల్లు అర్జున్ పూర్తిస్థాయిలో ప్రభావం చూపించాడు. దాంతో ఈ సినిమా అభిమానులకు అసలు సిసలు సంబరమైతే, సాధారణ ప్రేక్షకులకు ఓ మంచి మాస్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. ఇంటర్నేషనల్ టచ్ ఇస్తూ సినిమాని ఆరంభించిన దర్శకుడు అడుగడుగునా ఎలివేషన్స్తో కట్టిపడేసే ప్రయత్నం చేశాడు. షెకావత్ పట్టుకున్న తన మనుషుల్ని పోలీస్ స్టేషన్కి వెళ్లి విడిపించడం మొదలుకుని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి తన మార్క్ రాజకీయం చేయడం వరకు సాగే సన్నివేశాలతో పుష్పపాత్ర నైజం ఎలాంటిదో ఆవిష్కరించాడు దర్శకుడు. ఆ తర్వాత మాల్దీవుల్లో వ్యాపార ఒప్పందం, అక్కడ 100 కోట్లతో పుష్ప చేసే కొనుగోలు సినిమాలో ఉన్న మరో కీలకమైన ఎలివేషన్. ఇక పుష్ప, షెకావత్ ఒకరికొకరు వేసే ఎత్తులు పై ఎత్తులు అసలు సిసలు డ్రామాని పండిస్తాయి. ప్రథమార్ధం అంతా ఒకెత్తైతే విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు మరో ఎత్తు. షెకావత్కి ఊహించని రీతిలో బలక్కివ్వడం ఆకట్టుకుంటుంది. అలాగని సినిమా పుష్ప వ్యాపారం చుట్టూనే సాగదు. కుటుంబ నేపథ్యంలో సాగే డ్రామా కూడా కీలకం. తన భార్య శ్రీవల్లిమాట జవదాటని భర్తగా పుష్ప నడుచుకునే తీరు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ, ఫీలింగ్స్ సన్నివేశాలు గిలిగింతలు పెడతాయి. భార్య మాట వింటే ఎలా ఉంటుందనే విషయాన్ని కథతోనూ లింక్ పెట్టిన తీరు ఆకట్టుకుంటుంది.